ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవునికి సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. గత రోజుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి బలపరిచి దేవుని యొక్క కృపలో మనల్ని నిలబెట్టినందుకు స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయ శక్తి పరచును గాక. బైబిల్ గ్రంథాన్ని మనం దాన్ని మొదటి వచ్చిన 39వ అధ్యాయం మొదటి వచ్చిన. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలదొమ్ర రక్త వర్ణము గల సేవ వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో 39వ అధ్యాయంలో మనకి కనబడుతున్నది యాజకుల కొరకు దేవుడు ఏర్పరిచిన వస్త్రం గురించి, దానికి ఉన్న వివరణ గురించి మనకి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. అలాగే కొత్త నిబంధనకు వచ్చిన దేవుని యొక్క బిడ్డలకు కూడా వాక్యాధారంగా చూస్తే వస్త్రధారణ వివరణ ఉంది. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు కొత్త నిబంధన అనుసరించట్లేదు కదా, అందుకే వస్త్రధారణ గురించి ఒక పట్టింపుకు ఏం చేయట్లేదు, ప్రాధాన్యత వహించాలి. అది మీ మనసాక్షికి మీరు వివేచించుకొని మీరు చేసుకోవాలనుకోవచ్చున్నాను. కానీ పాత నిబంధనలో దేవుని యొక్క సేవకులు యాజకులకు దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో ఉన్న వస్త్రం ధరించుకొని ఏం చేయాలి, దేవునికి ఆరాధన చేసుకు తీరాలి. నీకు నచ్చినట్టుగా వేసుకొని వచ్చి దేవునికి ఏం చేయలేవు. దేవుడు మీ తాత సొమ్మేమో అని కొందరు అనుకుంటున్నారు. బైబిల్ బాగా వినండి. అందుకే నేను మొదటి వచ్చిన చెప్తున్న మాట, యాజకులు దేవుడు ఏర్పరిచిన ప్రకారముగా దేవుడు చెప్పిన ప్రణాళికలుగా ఉన్న వస్త్రం ధరించుకొని ఏం చేయాలి, దేవునికి ఆరాధన చేయాలి. దేవునికి నచ్చలేని విధానంగా ఉన్న ఆరాధన చేయాలి. ఆరాధన ఎక్కడికి వెళ్తున్నది, ఎవరికి వెళ్తున్నా మీరే వివేచించుకోండి. నేను అది చెప్పి ముందుకెళ్ళాలని కోరట్లేదు. అయితే దేవుని యొక్క యాజకులున్న వస్త్రధారణ గురించి మనకి కనిపిస్తున్నది. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 5వ వచనాలు చదివితే మనకి కనబడుతున్న మాట, కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి దేవుడు చెప్తున్న, మీరు దేవుని ద్వారా ఎంచబడిన జనాంగం, దేవునికి ఉన్న పరిశుద్ధ యాజకుల సమావేశం అని బైబిల్ చెప్పుచున్నట్టుగా మనకి కనిపించుతున్నది. దాని అర్థం కొత్త నిబంధనలో ఉన్న దేవుని యొక్క భక్తులను కూడా దేవుడు ఏం చేశారు, యాజకులను ఎంచుకున్నారు, ప్రజలుగా దేవుడు ఎంచుకున్నారు. దాని అర్థం నువ్వు నీ సొంతం కాదు, నువ్వు దేవుని యొక్క సంతానం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్తున్న మాట, దేవుడు కొత్త నిబంధన సంఘాన్ని రాజ్యముగా మార్చింది, రాజ్యంగా మార్చింది, పురోహితునిగా ఏం చేసింది, దేవుని కొరకున్న యాజకునిగా దేవుడు మార్చి, దేవుని కొరకున్న సమావేశముగా దేవుడు మమ్మల్ని నిన్ను ఏం చేశారు, మార్చి వేశారు. ఏమన్నా హల్లెలూయా. దేవుడు మనల్ని రాజ్యముగా మార్చారు. అలాగే ఆ స్టాండర్డ్ లో జీవించాలి. స్టాండర్డ్ తగ్గిపోకూడదు. కొందరికి దేవుని బిడ్డలకి స్టాండర్డ్ లేదు, చీప్ అయిపోయారు. చీప్ ఎంత చీప్ అయిపోయారంటే దానికన్నా చీప్ ఇంక లేదు. ప్రకటన 1:6 చెప్తే దేవుడు నిన్ను ఏం చేశారు, రాజ్యంగా చేశారు. ఆ రాజ్యానికి ఉన్న పౌరస్థితిలో రావాలి. అని చీప్ అయిపోకూడదు, చీప్ ఆరాధన కాకూడదు, చీప్ మాటలు కాకూడదు, చీప్ ప్రవర్తన కాకూడదు. రాజ్యం గురించి మనకి తెలియదు కదా, నేర్చుకోవాలి. దేవుని రాజ్యం నేర్చుకోవాలి. దేవుని యొక్క రాజ్యం అన్నపానం కాదు. కొందరికి ఎప్పుడు తిండి కావాలి, తిన్నామా పోయామా. దేవుని రాజ్యం ఏం కాదు, ఆహార పానీయం కాదు. దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, ఆత్మయందు ఆనందం. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. దేవుని యొక్క రాజ్యంలో ఏముంది, నీతి ఉంది, సమాధానం ఉంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కొందరు ఎక్కడికి వెళ్తే దెయ్యాల లక్షణమే, ఏం కాదు. సమాధానం కూర్చొని ఉపవాసం చేసుకో, నాకు దురాత్మను వెళ్ళగొట్టు. నువ్వు సమాధానం పరచకపోతే ఏసయ్యా 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 అని పిలిచి ఏ రాజ్యం తెచ్చుకుంటున్నావు? అర్థం కాలేదు. నీతి ఉండి తీరాలి, సమాధానం ఉండి తీరాలి. ఆత్మలో కొన్ని ఇంటికి వెళ్తే దురాత్మ ఆనందం, ఆత్మానందం ఉండదు. అర్థం కాలేదు. ఏ ఆనందం ఉండదు, ఆత్మలో ఆనందం ఉండదు, దురాత్మలో ఆనందం ఉండదు. అలో మార్చుకోండి. ఇది దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యంలో ఏముండి తీరాలి, రాజ్యముగా ఉండేది. 1 కొరింథీ 3:9వ వచనం చెప్తున్న మాట ప్రకారంగా చెప్తున్నది, నీవు దేవునికి జత పనివారివి, నీవు దేవుని యొక్క పొలంవి, నువ్వు దేవునికున్న మందిరానివి. అదే చదవక్కర్లేదు, మీరు తర్వాత రాసుకొని తీసుకెళ్ళి చదువుకోవాలి. 1 కొరింథీ 3:9వ వచనం, మీరు దేవునికి ఏమయ్యారు, పనివారి. రాజ్యం అయితే కదా పనివారు అయ్యేది. దేవునికి పొలం. కొన్ని పొలాలకి ఏమి ఉండదు, ఆదివారం మాత్రమే దిగేది, మిగతా వారాలన్నీ పనికిరాని మొలకలు ముత్తుకొచ్చేస్తాయి. అయ్యో, దేవుని యొక్క రాజ్యములు ఉన్న సభ్యులకు దేవుడు ఏం చేశారు, దేవుని యొక్క పొలంగా చెప్పారు. కొన్ని పొలాలకి ఏమి ఉండదు,
వ్యవసాయం ఉండదు. వ్యవసాయానికి దాన్ని మంచి పదం వాడతారు, పనికిరాని భూమి, చవిటి పర్రైన భూమి. ఏ రీతిగా దాంట్లో ఎవరు తిరిగేది? పశువులు తిరిగేది. పనికిరాని. అలా నువ్వు దేవునికి పనికొచ్చే భూమి అయితే నీలో ఏం చేయాలి? ఆత్మిక విత్తనం మొలవబడి తీరాలి. అందుకే మనం కానుకలు ఎత్తేటువంటి కానుకలను మంచి విశ్వాసపు విత్తనం చెప్తున్నాం. అంతే కదా. కొందరు పాస్ గారు కానుకల కోసం కాదండి, విశ్వాస విత్తనం కోసం వస్తుంది. బైబిల్ చదువుకోండి, తెలియదు వల్ల మరి నువ్వు అపవిత్ర అయిపోయావేమో, మళ్ళీ పరిశుద్ధ అయిపో. నువ్వు దేవుని యొక్క పొలంలో ఉన్నామంటే ఆత్మిక వ్యవసాయం చేసేది, ఆర్థిక వ్యవసాయం కాదు. అందుకే దానిని ఆత్మిక విత్తనంగా చెప్పేది. అందుకే కదా బైబిల్ సెలవిచ్చిన మాట, ఒక విత్తుగాడు విత్తనానికి వేయడానికి కొందరు విత్తనం వేయడానికి వెళ్ళరు, పనికిరాని విత్తనాలేమో. మరి దానికి ఏం లేదు, విత్తనం వేయడానికి వెళ్ళరు, పొలానికి వెళ్ళరు. కానీ ఆ విత్తుగాడు ఏం చేశాడు? విత్తనం వేయడానికి వెళ్ళాడు, విత్తు విల్లిన తర్వాత బైబిల్ చక్కగా సెలవిచ్చిన మాట, కొన్ని ఏం చేసినది? మంచి నేల మీద పడినాయి, కొన్ని ఏం చేసినాయి? రాతి పొదల మీద పడినాయి, కొన్ని ముళ్ళ పళ్ళ మీద పడినాయి, కొన్ని త్రోవలో పడినాయి. ప్రైజ్లార్డ్ ఇక్కడే చెప్పాలి, నువ్వు ఎక్కడ పడ్డావో నీ నేల నీకు నిర్వహిస్తుంది. నువ్వు నేల బతుకైతే నేలలోనే పడుతాయి, సాతాను వచ్చి ఎత్తికెళ్ళిపోతాయి. నువ్వు రాళ్ల మధ్య ఉన్నావు అనుకో, ఈ లోకానుకున్న ఇబ్బందులన్నీ నిన్నే, ముళ్ళ పొదలో ఉన్నది లోకానుకున్న శ్రమలు నిన్నేం చేస్తున్నది? ఆ రోగం వచ్చిందంటే పెట్టి చిచ్చికి రాడు. నేర్చుకో. నువ్వు చదువుతున్న బైబిల్లో నలుగురు మోసుకొచ్చిన చరిత్ర ఉంది. అది రాసింది చదివేసేసిన బట్టి కొట్టుకొని కూకోవడంగా నువ్వు కూడా పని చేయడానికి. హలో, యథార్థ విశ్వాసం చెందిన విత్తనాలు ఏమై తీరాలి? రాత్రి ఏం చేయగల? సమస్యల మధ్య ఇరుక్కుపోయి ఉండేటప్పుడు అది నిన్నేం చేయకుండా ఇరికించిన నీవేం చేయగలిగే? ఎదిరించగలిగే కెపాసిటీ. అప్పుడే నువ్వు దేవునికి పొలం, లేకపోతే వేరే ఎవడికో పొలం. మూడోదిగా చెప్తారు మాట, రాయ మధ్య ఏం చేసింది? పడింది. రాయ మధ్య పడినప్పుడు చాలా సూపర్ గానే ఉంది, మొలకెత్తింది. కానీ రాయి దానిని ఏం చేసింది? అడ్డుపచ్చేసి తీరింది. హలో, దానిని దేవుని యొక్క మాటలను ఆలకించిన దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంఘముతో అంటు కలిగిన దేవుని యొక్క బిడ్డలు ఏం చేసి తీరేది? మంచి పొలముగా ఉండి మంచి విత్తనం పడే నేలగా మారి తీరేది. అందరూ చెప్తారు, మంచి నేలలో పడిన విత్తనం మొలకెత్తి రావడానికి కారణం చెప్పండి. మీరు అందరూ వ్యవసాయకులు కదా, బోర్డు సంపాదిస్తున్నారు, చెప్పండి. ఈ చెప్పలేకపోతే మీరు సంపాదించేంత వేస్ట్. మంచి పంట రావడానికి కారణం ఏంటిది? పనుడు బాగా కష్టపడ్డాడు కాబట్టి. నీ కుటుంబం కోసం ఏం కష్టపడుతున్నావు? 28 గంటలు ప్లస్ ఇంకా 6 గంటలు. అందుకే కదా ప్రార్థనకు టైం కావట్లేదు. ఓకే, వెరీ గుడ్, చెయ్యి, ప్రాబ్లం ఏం కాదు, చెయ్యి. కుటుంబం కోసం పని చేయాలి. నేను అడిగేది, నీ ఆత్మీయత కోసం ఏం చేస్తున్నావు? నేను ఎదిరించిన దురాత్మ శక్తుల కొరకు నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈస్ ఎ ప్రిపరేషన్? నేను ఎదిరించిన అనాత్మీకత చెందే, అపవిత్రత చెందే విధానానికి ఎదిరించిన హౌ పవర్ఫుల్ యు ఆర్. ఎంత శక్తియుక్త నువ్వు. కొన్నిటికి అసలు పవర్ లేదు, ఫుల్ ఉంది. హల్లెలూయా. అందుకే ఆ వ్యవసాయకుడు పంట పూర్ణతగా రావడానికి ఏం చేశాడు తెలుసా? అరుణోదయంలో ఏం చేశాడు? పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళడం మాత్రం కాదు, గడ్డిలు మొత్తం పీకాడు. గడ్డి పీకడం మాత్రం కదా, రాళ్ళు రెప్పలు, పనికిరాని గాజు పెంకులు, పనికిరాని వస్తువులు ఉంటే వాటన్నిటిని ఏం చేసి తీసివేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆ మట్టిలో కానీ రాళ్ళున్నా, ముళ్ళులున్నా, కంపలున్నా, ఏమున్నా తన శరీరానికి ఏం చేసి తీరుతుంది? హాని ఇప్పించుకు తీరుతుంది, వ్యవసాయానికి అడ్డుపడి తీరుతుంది. అందుకే ఆయన చేసే పని ఏంటో తెలుసా? మంచి నీటిగా నేలను ఏం చేసేయడం? సజ్జపరుచుకు తీరడం. ఆ పశువులను తెచ్చి దున్ని దానిని ఏం చేయడం? క్రమపరిచి బాగుపరిచి తీరడం. అప్పుడే దాంట్లో పంట దింపేది. ఇది కాలంలో విషయం. పడినప్పుడల్లా పంట దింపేస్తున్నాడు. పడినప్పుడల్లా ఓ శుభ్రత ఉండదు, ఒక శుద్ధీకరణ ఉండదు. ఆ రాయిలో రమ్మలో రెప్పలు ఉండబట్టి నీకే గాయం తగిలితే ఎందుకు దేవా నన్ను కొట్టేస్తున్నావు? అందుకే ఉపవాసం మానేస్తాను. నువ్వు వేసుకొని దేవుని మీద తోసేస్తున్నావు. దాని అర్థం నువ్వు చేయలేకున్నావు కాబట్టి నీకు అన్ని బరువుగా బాధ్యతగా మారి తీరుతున్నది. 21 కూర్చుందామని దేవుని ఆత్మ ప్రేరేపణ అందరూ ఉన్నారు దాన్ని గ్రహించి తిరగడానికి. అయ్యగారు అంటారు మనకే తలనొప్పి, ఆయన పని కదా మనకి. ఆయన చేస్తారు విషయమే, నువ్వు వచ్చినా రాకపోయినా ఆయన చేస్తారు. కారణం ఏంటంటే నిన్ను చూసి కాదు ఆయన చేసేది, విత్తనం చూసి కాదు ఆయన వేసేది. దేవుడి మాటలు చెప్పాడు కాబట్టి ఆయన వేసేది. దాని అర్థం విత్తనం మొలకెత్తుతుందని గ్యారంటీ ఎవరికీ లేదు, వర్షం పడుతుందని గ్యారంటీ ఎవరికీ లేదు. దాన్ని చూసేది ఎవరికో తెలుసా? పిలిచిన దేవుని పొలం అన్న గ్రాహ్యం ఉంది కాబట్టి, దేవుని యొక్క రాజ్యం అన్నది గ్రాహం ఉంది కాబట్టి
నువ్వు దేవుని యొక్క పొలం. వ్యవసాయం ఏమి జరుగుతున్నాయి ఇక్కడ? అన్ని ఆదివారం వ్యవసాయం అయ్యారు. వెరీ గుడ్. ఆదివారం మాత్రం మొలక, అది కూడా ఆదివారమే దాని పంట దొరికింది. మిగతా రోజుల్లో ఏం దొరకవు, పంట దొరకదు. హల్లెలూయా. వ్యవసాయం దేవునిదైతే, పొలం దేవునిదైతే నీవేమై తీరాలి? మార్పు చెంది తీరాలి. సమయం ఏర్పరచుకో. అందుకే కదా బైబిల్ చెప్తున్న సమయం ఏం చేసుకో తీరాలి? సద్వినియోగ సద్వినియోగపరచుడి అంటే దాని అర్థం మనకే తెలుగు తెలియదు, మీరు మాకన్నా పండితులు, చెప్పండి. సద్వినియోగం. నో, యూటిలైజ్ ఇట్ అట్ అకార్డింగ్లీ అంటే దానికి ఉన్న పరిమితి ప్రకారం. వంటక 2 గంటలు, 2కి 1 నిమిషం అయినా స్టవ్ మూసేస్తాం. ఇది అలాగే లేదు. 3 టబ్బులు ఉన్న పప్పుకు ఒకసారి, నీళ్ళకి ఒకసారి. ఫోన్ అదేమన్నా రుచి ఉంటుందా? అది ఇవ్వడం. హలో, హ్యావ్ సమ్ సెన్స్. టెక్నిక్ నేర్చుకోండి. ఎంత త్వరగా వంటలు చేసుకు తీరాలా, ఉన్నదానితో ఎలా వంటలు చేసుకు తీరాలా, టైం లోపల వంటలు. తెలియకపోతే టీవీలో ఒక ప్రోగ్రామ్ వంట చేసుకు చూసుకోండి. కరెక్ట్ టైంగా మెయింటైన్ చేసేది. టైం లేదు కాబట్టి మనం వంట కరెక్ట్ ఫ్యాక్టరీ. అందుకే చప్పటకుండా మింగే తినేస్తాం. ఏదైనా అన్నాం అనుకో మళ్ళీ అది కాయలు తీసి చెప్తుంది. రేపు మళ్ళీ కాయలు చేసామని చెప్పాము అనుకో, అది కూడా పెట్టదు. అతను 2 బ్యాగ్స్ అయితే వెళ్ళిపోద్ది. హలో, మేక్ యువర్ టైం అప్రోప్రియేట్. నీ సమయాన్ని నీవేం చేసుకోవాలి? ప్రార్థనకి ఎదున్న సమయం, ఉపవాసం కొనుక్కున్న సమయం, ఇస్త్రీ చేయడానికి ఉన్న టైం. అందుకే కదా సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళి చదువు. సామెతలు కాదు, ప్రసంగి గ్రంథం ఇంటికి వెళ్ళి చదువు. అన్నిటికీ ఏముంది? సమయం ఉంది. విత్తనం రావడానికి సమయం. అలాగైతే నీకు కూడా సమయం. నువ్వే ఏం చేసుకు తీరాలి? ఎవరి స్కూల్కి వెళ్ళాలి? పిల్లల స్కూల్కి, చేమల స్కూల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే కొందరికి బుద్ధి అవుతుంది. మొన్న ఉసాది అనియా వీళ్ళు మొత్తం సేమలు అని చెప్పేసి వెళ్ళింది. ఎక్కడి నుంచి వస్తుంది ఎతకలే. నాకు గంట పట్టింది అది ఎతకడానికి. వెనక్కి తిరిగాను. సామాన్లన్నీ సర్ది తిరిగినప్పుడు ఇది ఎక్కడ ఉందో తెలుసా? అడుగునెక్కడ పంచదార లోపల, పంచదార కదా దాన్ని ఏమంటారు, పటిక పంచదార లోపల దూరిపోయింది. సైలెంట్ గా ఉంది. ఎదికింది నేను అర్ధరాత్రి కాబట్టి దాన్ని అన్నా, నువ్వు ఎలాగుండో రేపు పొద్దున వస్తాడు మీ యముడు బయటికి తీస్తాడు. పొద్దున ఏమి వచ్చిన వెంటనే అన్నాను, ఉషా అందులోపల ఉంది, నేను చూస్తానని అని చెప్పింది. తీసుకెళ్ళి పటిక పంచదార తీసి పల్లెల్లో పడేసి చీమలు మొత్తం ఏమైతే తీరింది, వెళ్ళిపోయింది. నాకు అర్థమైన మాట, నాకు అక్కడ జ్ఞానోదయం వచ్చింది. ఏంటో తెలుసా? పరిశోధన ఎక్కడికి వెళ్ళాలి? చీమ దగ్గరికి వెళ్ళినట్టు కొంత పేషెన్స్ వస్తుంది. ఎప్పుడు కొట్టుకోవాలన్న మనసుని చీమ దగ్గరికి వెళ్ళి దాని వెనక అసలు తిరుగు కాస్త బుద్ధి అయినా వస్తుంది. దానికి మించిన దాన్ని అది మోసుకుంటున్నది. దానికి శక్తి లేనిదే కానీ అది ఎప్పుడు పని చేస్తూనే ఉండదు. దానికి తెలుసు వర్షం వాన కొట్టుకొచ్చిందంటే ఇల్లు మొత్తం కూలి అయినా ఇది దాచి పెడతాడు. అదే ధర్మం నాకు అర్థం కాదు. అలాగైతే నువ్వు దేవుని పొలమే, దేవుని ద్వారా ఆత్మీయతల విత్తనం నాటబడి తీరాలి. తర్వాత చెప్పబడిన నీవు దేవునికున్న ఆ బిల్డింగ్. ఎవరి బిల్డింగ్? కొన్ని బిల్డింగ్ ఫౌండేషన్ ఉండదు. ఫౌండేషన్ అనే వ్యవస్థలో నిలకడుతూ ఉండదు. విశ్వాసం ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ జీవితానికి 7 పునాదులు ఉన్నాయి. 7 ఫౌండేషన్స్. ఒకటి మారు మనసు. రెండోది చెప్పండి, వాక్యాలు విని అలవాటు అయిపోయింది. చెప్పండి, ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వానికి కలిగిన 7 పునాదులు, 7 స్తంభాలు. ఒకటి రక్షణ, ఒకటి మారు మనసు, రెండోది బాప్తిజం, మూడోది పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోవడం, నాలుగోది ఓ లార్డ్ అపోస్తల క్రియలు ఎప్పుడు చెప్పిన విషయాలే అన్ని ఇలా బట్టి కొట్టి వదిలేస్తారుగా. ఎక్కడ సెపరేషన్, అది మనకి లేదు కదా. కొందరికి అది ఉండదు, అన్ని కలిపి కొట్టుడే. ఈ చీర ఆ చీర, అన్ని చీర ఒక చీర అంట. వేర్పాటు, సెపరేషన్ ఉండాలి. నువ్వు లోకం నుంచి వేర్పాటు కలిగిన తర్వాత ప్రార్థన, సహవాసం, రొట్టి ఇరుచుట. నాతో లేదు అనుకుంటాను. ఈ ఫౌండేషన్ చెక్తాడు. ఈ ఫౌండేషన్ లో 90% పోద్ది. 90% ఫౌండేషన్ ఎక్కడే పోద్ది. అన్ని ఉన్న విశ్వాసం ఉండదు.
అన్ని ఉన్నా వేర్పాటు ఉండదు, అన్ని ఉన్నా రొట్టి చూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నువ్వు దేవుని ఆలయం అయితే ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇటుకలు కూడా కరెక్ట్గా ఉండాలి, రేకులు కూడా కరెక్ట్గా ఉండాలి. కొన్ని బిల్డింగే కాదు. అందుకే కదా బైబిల్ మంచి ఉదాహరణ చేసి ఒక బిల్డింగ్ కట్టించుకోవాలంటే కట్టుకుంచుకునే ముందు డబ్బులు కాదు మాట్లాడేది, మన వాళ్ళందరూ డబ్బులు ముందు మాట్లాడేది. బైబిల్ స్పష్టంగా చెప్తున్నా, నువ్వు ఏదైనా కట్టించుకోవాలనుకోతున్నా ఫస్ట్ కూర్చొని ప్లానింగ్ చేయి. ముందు డబ్బులు తెచ్చేసి ఏ సంపాదించే ప్లానింగ్ లేకుండా. అందుకే మన ఇళ్ళకి ఏం ఉండదు. ఆడి గోడల నుంచి కట్టుకెళ్ళాల్సి వస్తుంది, తర్వాత అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది వంకలు పడిపోయాడు. ఏంది ప్లానింగ్? ప్లానింగ్. చర్చి కట్టేటప్పుడు ఫస్ట్ చిన్నగా చెప్పిన మాట, చర్చి కట్టడం పెద్ద విషయం కాదు, చిన్న ప్లానింగ్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఎప్పుడో గోపురాలు కట్టేసి అక్కడ ఉండిపోయింది. హ్యావ్ సమ్ సెన్స్. బైబిల్ అనుసరించి వెళ్ళండి. అందుకంటే అతను మన చర్చి కూల తీసేసరికి ఫాస్ట్ గారు మోకాల మంది పేద మూసుకొని పని చూసుకోవచ్చు కదా, ప్లానింగ్ లేకుండా చేసావు. గవర్నమెంట్ భూమిలో తీసుకెళ్లి ఆక్రమించే చేస్తే అరుణంలో ఏ దేవుడు వింటాడు? ఈ దేవుడు వింటాడు, నా దేవుడు వింటాడు. హ్యావ్ సమ్ ప్లానింగ్. నేను ఈ సరిహద్దు లోపల కట్టొచ్చా? 4 సార్లు ప్రసాద్ వాళ్ళందరికీ అడగండి, ఆ సరిహద్దును 10 సార్లు కొలతెట్టాం. కరెక్టా కాదా? కరెక్ట్ మందేనా? కారణం ఏంటి? అవతల నుండి కొట్టుకొస్తాడు. నా దాంట్లోకి ఎక్కేసావా నువ్వు? ప్లానింగ్ లేదు కూడా. ఏం దేవుడు పెట్టవో? దేవుడు అని పెడతాడు. అభిషేకం మాత్రం ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్. కొందరికి ప్లానింగ్. వివాహానికి కూడా ప్లానింగ్ ఉండాలి. సంతకాడ చూసాము, ఇంటికాడ తెచ్చాం. నో, హ్యావ్ సమ్ ప్లానింగ్. ఇది నా ఇంటికి వస్తే ఇల్లు దేవాలయం ఉంటుందా, దురాత్మశాలలా ఉంటుందా? స్నేహితులు చేశాడు, హ్యావ్ సమ్ ప్లానింగ్. వీడితో నేను స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటే లాభమా నష్టమా? అదేం లేదు, చూసినాడు అందరికి ఫ్రెండ్స్. హలో, బిల్డింగ్ కట్టాలన్నా, దేవుని కొరకు ఏది చెయ్యాలన్నా ఏముండాలి? ప్లానింగ్ ఉండాలి. ఇక నేను అడగండి, మీ ఇంటికి ప్లానింగ్ ఉందో లేదో అడిగితే అందరూ తల దించేస్తారు. అందుకే 7వ మొదటి వచనం చెప్తున్నా మాటలు ఒకసారి చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలగొమ్ల రక్త వర్ణము గల సేవ వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. చాలు, అక్కడ చదివిన మాటలో మనకి కనిపించిన మొదటి యాజకుల వస్త్రం. యాజకుల వస్త్రాన్ని దేవుడు ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? ఒకటి తెలియపరచడానికి, ఆ వస్త్రం మూలంగా ఘనత నీకు రాకూడదు, దేవునికి రావాలి. ఆ వస్త్రానికి ఉన్న ఖరీదు ఏంటి తెలుసా? సుమారు 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఖరీదు ఉన్న వస్త్రం అది. అది ధరించే కోటు ధరిస్తే చూడాల కుర్రోడిని. విపరీత ఎండ, ఏసీ ఉండదు, ఏ గుడ్డు ఉండదు, చెమటల లోన మొత్తం కాలిపోతుంది ఏసీ. అరే బాబు, అసలు కోట్ ఎక్కడ వేసేది నేర్చుకో. చలి ఉన్న ప్రాంతంలోనే కోట్ వేసే, లేకపోతే నీకు ఏసీ ఉన్న కారు ఉండాలి, అక్కడ కోట్ వేసుకో. ఏమి ఉండదు, కోట్ వేసేసుకుని ఎందుకంటే కోట్ వేసేది, టై వేసేది ఈడేడో మనగడ అనుకుంటున్నాడు. ఏం చీర అది? ఏదో ఒక సంబల్పూరి చీరట, అది కట్టుకుంటే ఇదేదో సంబల్పూరి అమ్మ అనుకుంటాను. నో, నీకు ఇచ్చిన వస్త్రం దేవుడిచ్చిన వస్త్రం అయితే ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. వస్త్రం అక్కడ ఇక్కడ చిరిగింది, అక్కడ ఇక్కడ కన్నం పడిందంటే దురాత్మ సూపర్ గా లోన్. మార్కొస్ వార్త 4వ అధ్యాయం మంచి లక్షణం ఉంది. దెయ్యం పట్టినోడు పోచి అర్థం చేసుకోవచ్చు. ఎలా? 6000 దెయ్యం ఉన్నోడు బట్టలు అసలు ఉండడు. సగం బట్టలే ఉన్నాయి అనుకో, ప్యాంటు లేదు, క్రాప్ మాత్రమే ఉంది, 3000. అది కాస్త ఇక్కడ చిరిగిపోయింది. నడిచేటప్పుడు రెండు అటు ఇటు పారుతున్నాయి, లోన్ ఉన్నవని కనబడుతున్నాయి. 1500 దెయ్యాలు. ఇంకా పైకి తిరిగింది అనుకో, సంఖ్య తగ్గట్టుగా గోచి కట్టుకుంది అనుకో, ఇంక చెప్పక్కర్లేదు, అర్థం చేసుకోవాలి దేవుని. హల్లెలూయా. అందుకే ఆడపిల్లలు అన్ని చేసేటప్పుడు ఆలోచించండి, దెయ్యాలు చూడడానికి అవకాశం ఇవ్వకండి. కొన్నిటికి మొత్తం దెయ్యాలే, ఆ నుంచి దూరికి నుంచి వచ్చేస్తారు. దేవుడిచ్చిన మహాయాజకునికి ఇచ్చిన వస్త్రధారణ దేని నిమిత్తం? దేవునికి ఆయన ఘనత రావాలి తప్ప నీకు ఘనత రాకూడదు. హలో, యాజకుని వస్త్రం ధరించేటప్పుడు యాజకుడు గర్వించుకోకూడదు, అహంకారం చెందుకోకూడదు. ఆయన దేవుని గురించి తలుపు రావాలి. అయ్యో దేవా, నీకు ఇచ్చినది, నీ మూలంగా నాకు దొరికినది. బట్టలు ధరించేటప్పుడు మీకు కూడా ఆ సెన్స్ పనిచేయాలి. ఏమని? ఇది దేవుడి. అప్పుడు అక్క చక్క పప్ప ఈ పప్ప ఆ పప్ప అని చెప్పడం అవసరం లేదు. దేవుడి ఇచ్చి ఏదో వేసుకొచ్చేస్తాం. ఏం
ఇంకా నీ మనసాక్షి క్లియర్ అయితే తెల్లడి చెప్పు, ఈ తెల్లడి మాత్రమే నేను వేసుకుంటాను. మరి మిగతా రోజులు మిగతా బట్టలు వేసేసుకో, గొడవలు రాకుండా ఉంటాయి ఇంటికాడ. అందుకే యాజకుల వస్త్ర దేవుని గుర్తించేటట్టు కూడా. రెండోదికి అక్కడ రాయబడింది, దానికి ఉపయోగించబడిన రాళ్ళు దేనికో తెలుసా? తన ప్రజలను సూచించేది. మనం కూడా ఒకప్పుడు ఎలాగున్నాం, రాళ్ళుగానే ఉన్నాం. కానీ క్రీస్తు అన్న రాతతో కళ్ళప్పబడాం కాబట్టి ఒక బిల్డింగ్ అయ్యాం. అందుకే బైబిల్ చెప్తున్నది, యేసయ్య ఇంటికి మూల అయ్యాడు కాబట్టి 2 మూలలు. అజిత్ మూల, ప్రభు మూల కలవదు. అందుకే వీళ్ళిద్దరి మధ్యలో యేసయ్య వచ్చాడు. ఈ కలవలేని దానికని యేసయ్యలో ఇంకెవడో ఉన్నాడు. సింపుల్ లాజిక్. కోటి విశ్వాసితో కలవలేకపోతే నువ్వు యేసయ్యని తీసే దేవుని పెట్టేశావు. నువ్వు దురాత్మను వదలగొడతావా, నన్ను యేసయ్యని పెట్టమంటావు? నువ్వు దురాత్మను వెళ్ళగొడతావా, నన్ను యేసయ్యని పెట్టమంటావా? రెండు నేను చేస్తాను. నువ్వు చేయకపోతే నేను చేస్తాను. నేను చేసే పనే అదే కదా. 2 మూలలు, ప్రసాద్ మూల, అజిత్ మూల కలదు. ప్రసాద్ అంటాడు 5 కారు అంటాడు, నేను సైకిల్ అంటాను. నేను సైకిల్ అంటాను, నేను కారు అంటాను, ఆ సైకిల్ అంటాను. నీకేంటే సైకిల్ కారు? పెట్రోల్ పోయాలి, డబ్బులు ఉండాలిగా. కలవరు కలవలేని స్థాయిలో సాధారణ ఏం చేస్తారు? ఓకే ప్రసాద్ చెప్పరా, నువ్వు పెట్రోల్ అయితే డబ్బులు ఎక్కువైపోయి చెప్పరా. నేనేం చెప్తాను, లేదు యేసయ్యని మన నాటితో డబ్బులు యేసయ్య ఇస్తారు. ఆయన మూలరాయి అయిపోతే ఎన్ని మూలలు ఉన్నా. హలో అందుకే ఇక్కడ ప్రసాద్ గారికి అడగండి, ఇల్లు కట్టేటోడు ఇంటికి అక్కడెక్కడ కన్నాలు పెడతారు. కర్రలు పెట్టేసి ఏం చేస్తారు? ఊడిపోతే కన్నమంటదా? మేత్రే నన్ను వదిలేసావు నువ్వు, మేత్రి అంటావు. నువ్వు అలా ఉండు, కర్ర పెట్టానుగా, తర్వాత తీస్తాను, ఇంటికి పెడతాను, మూసేస్తాను. హలో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. రాయిని పెట్టడానికి ఉన్న కారణం తన ప్రజల కొరకు యేసయ్యకి ఏముంది? భార్యం ఉంది. హలో, నశించిన ప్రజల గురించి నీకు బరువు ఉండాలి, భార్యం ఉండాలి. ఎవరి గురించి? నశించిన ప్రజల గురించి, సంఘంలో ఉన్న ప్రజల గురించి, నాయకుల గురించి నీకేముండాలి? భారం ఉండాలి. హలో, కొందరికి భారం లేదు, భారం తెచ్చుకో, లేకపోతే నీ ఇల్లు నీకు భారం అయిపోతుంది. నీ ఇల్లు నీకు భారం అవ్వక మునిపే ప్రజల భారాన్ని నువ్వేం చేసుకో, మోసుకొని చెప్పినమాట. ప్రయాసపడి భారం మోగిస్తున్న సకల జనులను నా ఎదుటకు రండి, నీ భారాన్ని నేనేం చేస్తా. బయట ఉన్నోడు భారం నువ్వేం చేయాలా? ఏం చేయాలి? మోసి ఏం చేయాలా? ఈజీ చెయ్యాలి. అర్థం కాదు. ఇప్పుడు ప్రసాద్ గారు దేవుని నమ్మలేదు అనుకోండి, ఆయన ఉపయోగం ఆయన ఒకటి నాకు కనబడుతుంది. బయట పని చేస్తున్నాడు, నేను దేవుని బిడ్డని, నేను ఆయన సువార్త చెప్పేసి ఏం చేస్తాను? తన బరువును కూడా ఏం చేస్తున్నాను? అప్పుడు ఆయనకి ఇవ్వడం వీడికి తలనొప్పి. బాబు నా దగ్గరకు వచ్చి నా బరువు అప్పుడు చెప్పొచ్చా, నాయన బరువు మోయడానికి దేవుడు నాకు చెప్పాడా? నువ్వు ఎక్కడో పెంట కుప్పలో ఉండాల్సిన రాయివి కాదు, దేవుని ఆలయంలో ఉండాల్సిన రాయివి, దేవుని ద్వారా చెక్కింపబడిన రాయిగా మారాల్సిన దానివి. హలో, దేవుని ప్రజల పట్ల, అన్యుల పట్ల నీకేముండి తీరాలి. అందుకే ఎలక్షన్ కి డబ్బులు తీసుకోకండి. మరి తీసుకున్నారా? ఆయన పిలిచాడు, చేతికి తిరిగిచ్చాడు. ఏ పార్టీకి వేశారో మీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలియకుండా ఉండడానికి నీకు డొక్కు లోపల కూకోబెట్టి నీకేం చేయదు. ఇది అడగలేదు, వచ్చిన నేను ఈ పార్టీకి వేద్దాను. దానికి ఇచ్చిన విలువ ఏంటి? దాని ఇన్వాలిడ్ ఇది. అర్థం కాలే. ఎవడో నీకు డబ్బు ఇచ్చేసాడు నొక్కమని చెప్పడా, అలా బుద్ధి నేర్పించుకోవాల్సిన వస్తుంది మనల్ని. హలో, నాతో లేరనుకుంటాను. మూడోదిగా దానికి ఏముంది? దాని రొమ్మున ఉన్న దానికి 12 రాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రకాలైన 12 రాళ్ళు. 12 గోత్రాన్ని సూచించేది. ఇటు పక్క 3, ఇటు పక్క 4. ఇటు పక్క 3 ఉండడానికి కారణం త్రియేక దేవుని సూచించేది. ఇటు పక్క 4 ఉండడానికి ఉన్న కారణం 4 దిక్కులున్న ప్రజలు. 4 దిక్కులున్న ప్రజలు త్రియేక దేవుని ఆరాధించుకు తీరాలి. త్రియేక దేవునికి ఉన్న తరగతిలోకి వచ్చి తీరు. ఎన్ని గోత్రాలు?
అలాగైతే రక్షణ పొందిన తర్వాత ఈ గోత్రంలోకి రావాలి. నీ కులం లోపల ఉండేసి డాన్స్ చేయాలి. కొల డాన్సర్ అన్ని చచ్చిపోవాలా? కొల డాన్సర్ మొత్తం ఏమైపోదా? దేవుని దగ్గర కులం అని చెప్పి డాన్స్ చేసామనుకో, దేవుడు కులం ఉన్నోడే తెచ్చిస్తాడు. తట్టుకోలేవు నువ్వు. అందుకే దేవుని బిడ్డలకి ఏం లేదు, కుల వ్యవస్థితి లేదు, గోత్ర వ్యవస్థితి ఉంది. 12 గోత్రంలో లేవి గోత్రుడు కూడా ఉన్నాడు, యూదా గోత్రం కూడా ఉంది. దాని అర్థం 12 గోత్రముతో మనకేముంది? సమ్మిశ్రిత ఐక్యత. దాని అర్థం నేను యూదో, నువ్వు లేవి, నువ్వు యోసేపు, ఏ బేదగలేదు. ఒకే ప్లేట్ కింద నేనేం చేయాలి? ఒదిగొచ్చి తీరాలి. అందుకే పాట రాశాడు, మంచిగా రాశాడు. కుల పిచ్చోడే నేను, మత పిచ్చోడే నేను, కళ్ళే లేని కపోతిని, కళ్ళు కూడా ఏం చూడలేను. హలో, అందుకే కుల వ్యవస్థని అడ్డం పెట్టేసి ఏం చేయకూడదు. ఆత్మీయత తాకటి పెట్టద్దు. దానికన్నా శాపయుక్తమైనది ఇంకెట్లేదు. నువ్వు అలా చేసామనుకో, మంచి పాస్టర్లు ఉన్నారు, వేడదీసి నీకు కొడతారు. మంచి పాస్టర్ రాధా మనోహర్ దాస్ పాస్టర్ గారు, ఆయన ఉన్నారు, నీకు వెంట తీసి కొడతాడు. నిన్న చదివారు, ఏ నీ కులం నా కులం, నీ కులం అంతనావు కదా, మా దానికే వచ్చి ఆడెందుకు నీకు మరి పిలవడానికి ఆయన వస్తాడు. నేను చెప్పొచ్చే మాట, గోత్రం లోపలికి రావాలి, గోత్రం లోపల ఐక్యత రావాలి. అందుకే కదా బలి వేదికలు అర్పించినప్పుడు 12 రాళ్లను తీసుకొచ్చి యాగం అర్పించినప్పుడు 12 రాళ్ల మీద బలి వేదిక రావాలి, 12 రాళ్ల మీద కర్రలు రావాలి, 12 రాళ్ల మీద ఏమొచ్చి తీరాలి? అగ్గి రావాలి, 12 రాళ్ల మీద దేవుని యొక్క ఒక్క. ఎందుకు దేవుడు ఆ ఫ్రేమ్ లోపల 12 రాళ్ళు వచ్చాడు? నీ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, హృదయం నుంచి ఉన్న ప్రేమ. అది లేదు మనకి. మిగతా మన బైబిల్ చెప్పిన ప్రేమ ఏం ప్రేమ? ఏం పేరు అది? అగాపే. ఏం ప్రేమ? అగాపే, శాశ్వతమైన ప్రేమ, ఏమి ఆశించిన ప్రేమ. మన ప్రేమలని ఎలాంటిదో, నువ్వు మా పెళ్లికి వస్తా, నేను మీ పెళ్లి, నువ్వు 100 ఎత్తా, నేను 100 ఎత్తాను. అంతే కదా. బుక్ వేసుకుని వాడు కూకుంటాడు, ఆ బుక్ నేను నొక్కేస్తాను, వీడు ఎక్కువ ఎత్తాడు కదా. ఆడచేత దేవ ఎంత 500, 1000, 30, అదే నాకు కావాలి. ఆడిచ్చిందే ఇచ్చేస్తే ఇంకేముంది? నువ్వు ఇచ్చిన దానికి ఏం వాల్యూ ఉంది? అర్థం కాదు. నేను మీ పెళ్లికి వచ్చి ఇచ్చింది, నువ్వు నా పెళ్లికి ఇచ్చినప్పుడు దానికి ఏం వాల్యూ? అది గిఫ్ట్ అని, అది గిఫ్ట్ లో కన్సిడరేషన్ రాదు. ఉన్నారా నాతో కలిసి? పవర్ఫుల్ ఎక్కడెక్కడో తగ్గుతున్నాయి కదా, మంచి వాసన వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. హలో, దేవుని బిడ్డ పెళ్ళైనా, అన్యులు నీకు పిలిచిన పెళ్ళైనా ఆ పుస్తకం రాయించుకోవడానికి దయచేసి సిగ్గు. దానికన్నా అవమానం ఇంకేట్లేదు. నీ ప్రెస్టీజ్ నువ్వే తాకేటట్టున్నావు. అన్యుడు పెళ్లికి వెళ్ళినా దేవుడికి చెప్పదేవా, ఎంత అడిగిస్తే ఆడి జీవితంలో ఉన్న అప్పులు తీరగలిగితే, లేకపోతే ఆడి ఏదైనా మేలు కలిగి తీరుతా. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు నేను దేవుడికి. ఆయన ఇంత చెప్తాను, ఆయన చెప్తారు 100 అంటే 100, 5,000 అంటే 5,000. ఆ తర్వాత చెప్తారు, ఏమంటే మీరు ఇచ్చిన 5,000 కట్లను ఎలగొట్టి తీరింది, నాకు వివాహానికి ఏం చేసింది? మేలు కల్పించి తీరింది. అదో ప్రేమ ఉండాలి, అగాపే ప్రేమ ఉండాలి. ఎలాంటి ప్రేమ? నువ్వు మా ఇంటికి పేదలు పోతే నేను మీ ఇంటికి అగాపే ప్రేమ కాదు. నా ఇంటికి రాకపోయినా, నా ప్రేగుడు చెప్పకపోయినా, నన్ను కలవకపోయినా, నాతో మాట్లాడు, నేను వస్తాను, పని చేస్తాను, అన్ని చేస్తాను, కావాలని చచ్చిపోతాను. అలాగైనా దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి. అంతే కదా మేము ఉన్నాం. మంచి క్రియలు ఏమైనా దొరుకుతున్నాయి మనకి. అందరు తన్నుడు కావాల్సినప్పుడు చెప్తాను, నువ్వు తండ్రావు, నువ్వు అలా ప్రేమ చూపించు, నేను ప్రాణం ఇచ్చి ప్రేమను చూపిస్తా. హలో, అందరి పట్ల నీకేముండి తీరా? ప్రేమ, అగాపే ప్రేమ ఉండి తీరాలి హృదయములో నుండి. ఇందులో భార్య భర్త కూడా వచ్చేస్తారు. రాలే పక్కన
కనకల మహాలక్ష్మి అందంగా కనిపెట్టారు, దాన్ని చూడని చెప్పక్కర్లే. దాన్ని చూసి దీని అందం వర్ణించాల్సిన అవసరం లే. పక్కన ఐస్ క్రీమ్ చూసి ఈ ఐస్ క్రీమ్ నాకు అక్కర్లే, ఈ ఐస్ క్రీమ్ ఇక్కడే నోకు, అక్కడ నాకు అది నాకడానికి వేరు ఉన్నాడు. అర్థం కాలేదు. హలో, నీ భార్య నీకు తగ్గినట్టే దొరికింది. దేవుడు ఇచ్చినది దేవుడు నీకు ఆలోచించే ఇచ్చారు. ఆమెను వ్యాఖ్యానపరిచి ఏం చేసు, వర్ణించేసుకో. ఆమెకి ప్రేమ చూపించేసుకో, ఆమెకు వాత్సల్యం చూపించుకో. అది నీ పిల్లలు చూడాలి. బాగా వినండి. వివాహానికి నిర్ణయించేటప్పుడు ఒక ఇంట్లో ఉన్న పాప ఆశించేటట్టు మా నాయనకు ఉన్నట్టుగా కుర్రోడు కావాలి. ఈ ఆశతోనే ఆ కూతురు బతికిద్ది. ఎలాంటిది కావాలా? మా నాయన స్వభావం తగ్గట్టుకున్న మొగుడు నాకు కావాలా. పెళ్లి చేయించడానికి రెడీ అవుతున్న అమ్మా నాన్న ఆలోచించగా కనీసం ఆ నాన్నకి తగ్గట్టుకున్న కుర్రోడు. ఆడికన్నా స్టేజ్ తగ్గిపోయింది అనుకో, సంవత్సరం బాగుపడదు. పైకి అయిపోయింది అనుకో, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లడి దగ్గరికి వద్దాం. మగపిల్లడు ఏమంటారు, నా తల్లి లాంటిదే నాకు పిల్లగా కావాలా. తల్లి గెలిచింది అనుకో, పిల్ల కూడా గెలిచితే కోరుతాడు. అర్థం కాలేదు, అర్థం కావడం కష్టం. ఈ ఫ్యామిలీలో డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఇదే. నాతో లేరు అనుకుంటాను, నాతో లేరు అనుకుంటాను. హలో హలో హలో, కుటుంబం ప్రేమానికి ఆధారపడి ఉండాలి. నీ ఫ్యామిలీ డిస్కస్ అయ్యే చరిత్ర పుస్తకం కాదు. ఎలగడం కష్టం, సిద్ధాంతాల బతికి మారాలి. నీ ఫ్యామిలీ ఇష్యూ చరిత్ర వ్యాఖ్యానం చేసేసి నవ్వులాట చేసే కేంద్రం కాదు. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. అది ప్రేమకు ముడిపడి ఉన్నది. హలో, అంటే నీ ఇంట్లో పప్పు లేదు అన్నది పక్కింటి మహాలక్ష్మి కూడా తెలియకూడదు. నీ ఇంట్లో రూపాయి లేదు అన్నది ఇది అలాగా లేదు. ఈ ఇంట్లో ఏం చొప్పుడున్నా ఆడ వినబడిపోద్ది. ఇన్ని సంవత్సరాలు మీరు నాతో ఉన్నారు. మా ఫ్యామిలీ గురించి మీకేం తెలుసు? ఏమైనా తెలుసా? అది ఫ్యామిలీని గౌరవించి కాపాడేది. ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ. నేను గర్వితుడిని, మంచి ఫ్యామిలీ నాకు ఇచ్చారు కాబట్టి. ఇచ్చడం కదా, నేను దాన్ని అలా సెట్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ లోపల సలహా ఇవ్వడానికి నేను ఎవరిని పిలవను. నాకు తెలిసి ఎలా మేము సలహా చెప్పుకోవాలా. అలాగైతే అలా ఆడు రాజా అని తెచ్చేస్తే పాలే. అర్థం కాలేదు కదా. ఇల్లు ఇక్కడ సర్కస్ వచ్చింది, కోచోటి పట్టుకొని ఆడు రాజా ఆడు, ఆడపిల్ల డ్రెస్ అమ్మ అంటే మగపిల్ల డ్రెస్ ఆయన ఫ్యామిలీలో చేస్తలేము. నాకు ఇది నచ్చాడు, చాలా మంచోడు, మాట తినేస్తాను, అన్నం తినేస్తాను, అన్ని తెచ్చాడు. ఫ్యామిలీ చేస్తారేంటి? మీరు చేస్తాను, నేను చేయను. కారణం తెలుసా? ఆడి ఫ్యామిలీకి యోగ్యించింది కాదు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియక. నీ ఫ్యామిలీని నీవు ప్రేమించాలి, నీ పిల్లలని నీవు ప్రేమించాలి, నీ భర్తని నీవు ప్రేమించాలి, నీ కుటుంబ గౌరవాన్ని నువ్వు ప్రేమించాలి. అందరూ నా మీద కసి మీద వస్తున్నారు. చూసేస్తాను గవర్నమెంట్కి ఎత్తి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హలో, హృదయం లోపల ప్రేమ పిల్లలకి, డబ్బు ఇవ్వద్దు పిల్లలకి. పుట్టగానే పిడి చెప్పారు, ఒరే ఈ ఆస్తి అంతా నీదిరా, సిగ్గు లేదు, నువ్వు సంపాదించలేని దాన్ని ఆశించుకొని పంట పండితే జీవించేస్తావు. సిగ్గు అనిపించట్లే. నువ్వు మగాడివా ఆడుతావు నాకు తెలియదు. అందుకే మా తాత ఇచ్చిన సమయం నేను ఆశించదు. ఎందుకు? ఆయన కష్టపడి సంపాదించింది. నాకు దాని మీద ఏం చేయడానికి, ఆశించడానికి. ఒకవేళ ఆశిస్తే ఏడు పెడతాం, పనికిరాని దత్తమని అయిపోతాను. అవునా? 3000 కోట్లు ఆయిస్తుంది, నేను దాన్ని అనుభవించేస్తే నువ్వేం సాధించావురా? ఒక అగ్గి పెట్టి కూడా నువ్వు కొనలేమని నువ్వే సూచన ఇస్తున్నావు. సత్తిగా నేను చెప్పిన వాస్తవా కాదు? నువ్వేం కొనుక్కోకపోయినా ఒక చాక్లెట్ మొక్క కొనుక్కున్న దాని వేలు దాని ఉంది. మీరవ్వద్దు. నీ స్నేహితులందరూ ఆస్తులు అంతస్తులు, నువ్వు చాక్లెట్ మొట్టుకున్నా గుండె మీద చెయ్యి. నేను చెమట కాల్చి తెచ్చిన సంపాదన ఇది.
95% దేవుని బిడ్డల ఇళ్లలో ఉన్న గొడవలు ఇదే. ఆమేన్. తాత ఇచ్చిన ఆస్తి ఏం చేయలే. ఏం దేవుని బిడ్డలో లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా పొలం లోపలికే మా పెద్దని ఏం చేశాడు, కంచి వేసాడు. నువ్వు వేసుకోరా బాబు, మొత్తం వేసుకో, ఆమేన్. నీ ఉసురు కూడా నేను రాను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళే సైడ్ మీద కేసు వేస్తే ఎవడు పెరుగు పోయేది, ఎవడు కుటుంబం మీద ఊరు తెలిసేది. అరే అజితయ్య గారు ఒరిస్సాకి వెళ్ళాడుగా, అతనుడు అభిషేకమంట ఆరాధనంట ఆత్మ సంపాదించాడు, సాలం కోసం కుక్కరా కొట్టుకుంటున్నారా. గొప్ప చరిత్ర, రక్త చరిత్ర, వినగలిగే చరిత్ర. రేపు మన సినిమా అవుతుంది, 3 కోట్లు 4 కోట్ల క్లబ్లు ఎక్కింది. హలో, నేను ఆ శాపం తెచ్చుకోను, అలాంటి వాటికి నేను చోటు ఇవ్వను. కారణం